హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాలో ఫిబ్రవరిలో అమ్మకాలు క్షీణించిన తర్వాత టెస్లాలో షేర్లు సోమవారం 7% కంటే ఎక్కువ పడిపోయాయి. ఇక్కడ చైనా నూతన సంవత్సర సెలవుల సమయంలో మందగమనాన్ని ఎదుర్కొంటుంది. ప్రముఖ ఈవీ తయారీదారు డిమాండ్ క్షీణత మరియు పెరుగుతున్న పోటీతో పోరాడుతున్న సమయంలో టెస్లా యొక్క గ్లోబల్ డెలివరీల అవుట్లుక్ను దాని కీలక మార్కెట్లో అమ్మకాలు క్షీణించాయి. ఎంట్రీ లెవెల్ వాహనాల కొరత, వయస్సు కారణంగా సేల్స్ తగ్గాయి. చైనా యొక్క లూనార్ న్యూ ఇయర్ సెలవులు ఫిబ్రవరిలో రావడంతో కారు కొనుగోలు కార్యకలాపాలు తగ్గాయి. చైనీస్ ప్రత్యర్థుల నుండి డిమాండ్ మందగించడం, పెరుగుతున్న పోటీని నివారించడానికి టెస్లా ధరల తగ్గింపు మరియు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దీంతో ఇప్పుడు భారత్లో టెస్లాను విస్తరించాలని ఆ కంపెనీ ఆలోచిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించగా మంత్రి పీయూష్ గోయల్ ఇలా అన్నారు. అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు అనుగుణంగా భారత్ తన విధానాలను సవరించబోదని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బదులుగా దాని చట్టాలు మరియు టారిఫ్ నిబంధనలు దేశంలో స్థావరాన్ని స్థాపించడానికి, మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచ తయారీదారులను ప్రలోభపెట్టడానికి రూపొందించబడతాయి. 33,07,176 కంటే తక్కువ విలువైన వాహనాలపై 70% కస్టమ్స్ ఛార్జీని మరియు అధిక విలువ కలిగిన వాహనాలపై 100% తగ్గించడానికి వీలు కల్పించే ప్రారంభ సుంకం మినహాయింపును అనుసరిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఈవీ పర్యావరణ వ్యవస్థ యొక్క అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఒక నిర్దిష్ట కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా చట్టాలను సవరించదని గోయల్ పీటీఐ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మేము యూరప్ నుండి, యునైటెడ్ స్టేట్స్ నుండి, ఫార్ ఈస్ట్ నుండి, జపాన్ నుండి, కొరియా నుండి ప్రపంచవ్యాప్తంగా సంభావ్య పెట్టుబడిదారులతో, మధ్యంతర మంత్రిత్వ మరియు వాటాదారులతో చర్చలు జరుపుతున్న అనేక కార్యక్రమాలపై పనిచేస్తున్నాము అని పేర్కొన్నారు. భారతదేశంలో ప్లాంట్ను నిర్మించేందుకు టెస్లా రాయితీని కోరిన నేపథ్యంలో గోయల్ తన వ్యాఖ్యలు చేశారు. దేశీయ తయారీని పెంచేందుకు విధించిన అధిక మోటారు వాహనాల టారిఫ్లు ఇతర అంతర్జాతీయ వాహన తయారీదారులకు కూడా అడ్డంకిగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి లేదా దాని ప్రయోజనాలకు అనుగుణంగా పాలసీని రూపొందించదు. ప్రతి ఒక్కరూ తమ డిమాండ్లను చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. కానీ మీరు కోరిన దాని ఆధారంగా ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని దీని అర్థం కాదు. భారత్లో తయారీ యూనిట్ను స్థాపించడానికి టెస్లాకు ఏదైనా రకమైన రాయితీని ప్రభుత్వం పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా గోయల్ అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం భారతదేశం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మరియు దానిలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఎలా ఉంటాయో తమకు అర్థమైందని కేంద్ర మంత్రి అన్నారు. గోయల్ ప్రకారం ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడటమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరుస్తుంది, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అంతర్గత దహన యంత్రాలు మరియు పెట్రోల్ మరియు డీజిల్ యొక్క బహిష్కరించబడిన పొగలు కాలుష్యానికి ప్రధాన కారకాలైన నగరాల్లో ఆర్థిక ఉత్పత్తి వేగాన్ని పెంచడంతో పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణాన్ని పెంపొందించే విభిన్న ప్రయోజనాలను ఇది అందజేస్తుందని ఆయన అన్నారు. ఇది విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది, మా వాణిజ్య లోటులను తగ్గిస్తుంది, ద్రవ్యోల్బణంపై మా పోరాటంలో మాకు సహాయపడుతుంది, తద్వారా వడ్డీ రేట్లను తగ్గించడంలో మాకు సహాయపడుతుంది అన్నారాయన. దేశం యొక్క స్థూల ఆర్థిక పునాదిని బలోపేతం చేయడానికి పరిశ్రమ సమర్థవంతమైన సాధనంగా ఉంటుందని మంత్రి నొక్కి చెప్పారు. దీని ప్రకారం అతను కొనసాగించాడు, ఇది మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచ ఉత్పత్తిదారులకు మద్దతివ్వడానికి కొనసాగుతున్న ప్రయత్నం. ప్రస్తుతం కంప్లీట్ బిల్ట్ యూనిట్లుగా దిగుమతి చేసుకున్న ఆటోమొబైళ్లు 60% నుండి 100% వరకు కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయి. ఇంజిన్ పరిమాణం మరియు ధర, బీమా మరియు సరుకు రవాణా విలువ 40,000 కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ. టెస్లా ఐఎన్సీ యొక్క సీఈఓ అయిన ఎలాన్ మస్క్ జూన్ 2023లో న్యూయార్క్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రితో తన సమావేశం తర్వాత 2024లో తాను భారతదేశాన్ని సందర్శిస్తానని మస్క్ తెలిపారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్